మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక అగ్రనేతలు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ రీజియన్లో భద్రతా బలగాలు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, సిద్దిపేట జిల్లాకు చెందిన కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఉన్నారు. जिला नारायणपुर के अबूजमाड क्षेत्र अंतर्गत छत्तीसगढ़ महाराष्ट्र सीमावर्ती इलाका में प्रतिबंधित एवं गैर कानूनी सीपी महोदय संगठन कैडर्स की उपस्थिति की आसूचना का आधार पर सुरक्षा बल द्वारा अभियान जारी रखा। अभियान के दौरान आज दिनांक 22 सितंबर को प्रातः से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाका का सर्चिंग में 2 पुरुष माओवादी कैडर्स का डेड बॉडी और AK-47 इंसास इस प्रकार राइफल और अन्य आर्म्स एम्युनिशन भी बरामद की गई थे। अभी दोनों माओवादी कैडर का शनाख्ती सेंट्रल कमेटी मेंबर KRC उर्फ राजू दादा का रूप में तथा दूसरा कैडर का कोसा दादा उर्फ सत्यनारायण रेड्डी के रूप में शनाख्ती हुई है। इन दोनों माओवादी कैडर विगत कई वर्षों से दंडकारण्य इलाका में अलग अलग पद में कई प्रकार की हिंसात्मक गतिविधि में प्रत्यक्ष रूप से घटना स्थल నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్, BGL లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు పార్టీ సాహిత్యాన్ని, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపూర్ SP రాబిన్సన్ తెలిపారు. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని బస్తర్ రేంజ్ IGP సుందర్ రాజ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యమం ముగింపు దశకు చేరుకుందనే వాస్తవాన్ని మావోయిస్టు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అంగీకరించాలని IG సుందర్ రాజ్ వ్యాఖ్యానించారు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలోకి రావాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అన్నారు.